హలో అండి అందరికి, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ 1819. అందరికి గోరుమిట్టీలు ఐడియా ఉంది కదండి. అవి గుల్లగా రావాలి అంటే నేను చెప్పే కొలతలు ఫాలో అయిపోండి. వారం రోజులు వచ్చేవి కూడా 2 రోజుల్లోనే అయిపోతాయి. అంత బాగుంటాయి అన్నమాట. నేను చేసినవి కాదండి, మా అత్తయ్య గారు చేశారు. గోరుమిట్టీలు చాలా బాగా చేస్తారండి. తెలిసిన వాళ్ళకి గోరుమిట్టీలు కావాలి అంటే మా అత్తయ్య గారే వెళ్ళి చేసి పెడతారు. గోరుమిట్టి తినడానికే కాదండి, చూడడానికి కూడా చాలా అందంగా చేస్తారు. ముందుగా 2 కేజీల మైదా తీసుకున్నాను. 4 అర కేజీలు అనమాట, అంటే 2 కేజీలు. వీటన్నిటిని కట్ చేసి ఒక బేషనీలోకి వేసేసుకున్నాను. నేను చెప్పిన కొలతలు సరిగ్గా గమనించారంటే అందరూ కూడా ఈజీగా చేసేయచ్చు. దీనిలోకే 1 కేజీ గోధుమ నూక తీసుకోవాలండి. దీనికి మరొక పేరు బొంబాయి రవ్వ, కరాచీ నూక. 1 కేజీ తీసుకున్నాను, బేషనీలోకి వేసేసాను అనమాట. దీనిలోకే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వీడియో క్లిప్ మిస్ అయింది. 200 గ్రాముల డాల్డా బాగా కాచి వేడివేడిగా ఉన్నప్పుడే దీనిలోకి వేసుకోవాలండి. చూసారు కదా ఎంత పుగలుగా వస్తుందో, బాగా మరిగిపోయింది అనమాట. అంత వేడిగా వేస్తేనే గోరుమిట్టి బాగుంటుందండి. ఒకసారి గరిటతో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలండి. ఇందాక సగమే వేశారు, ఇప్పుడు మిగతా సగం వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని చేత్తో నొక్కితే ఉండవాలండి, ఆ విధంగా ఉండాలి. డాల్డా మొత్తం వేసి కలిపిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ వేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత బయట ఉంచితే ఆరిపోతుందండి. ఒక కవర్లో పెట్టేసుకోవాలి. మొత్తం అంతా కూడా కవర్లో పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుంటున్నానండి, గాలి వెళ్ళకుండాని. ఆయిల్ 3 కేజీలు తీసుకున్నాం కానండి, అంత కూడా పట్టలేదు. ఇంకా మిగిలింది కూడా మూకిట్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగుతూ ఉండగా కవర్లో పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసి ఇచ్చేస్తే మా అత్తయ్య గారు ఏం చేశారంటే ఒక్కొక్కటి తీసుకుని ఇలా గోరుమిట్టీలుగా చేసి ఆయిల్లో వేసేసారండి. వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు వేయించుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని అన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా పొయ్యి, మూకుడి, ఆరు బయట ఇలా చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? చిన్నప్పుడు అమ్మ, నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ గుర్తొస్తున్నారా? అప్పట్లో పండగకి ఇలానే చేసేవారు కదండి. పండగలో ఎక్కువగా చేసుకుంటారు. చూసారు కదా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకోవాలండి. ఈ కలర్ సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువగా వేగకూడదు. మొత్తం అన్ని కూడా ఇలా వేయించుకుని తీసేసుకున్నారండి. వీటిని పాకం పట్టకుండా ఇలాగైనా తినేయచ్చండి, చాలా బాగుంటాయి. చాలా గుల్లగా అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే వీటి కోసం పాకం ప్రిపేర్ చేస్తున్నారండి, చూపించేస్తాను, చూసేయండి. కేజీ పంచదార తీసుకుని 1/2 లీటర్ నీళ్లు వేసుకోవాలి. ఒక 5-6 యాలకులు పొడి చేసుకుని వేసుకోవాలి. ఈ దాకని పొయ్యి మీద పెట్టి గరిటతో మధ్యలో కలుపుకోవాలి. పంచదార అంతా కరిగిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపే మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత పాకం వస్తుంది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకుంటే తీగపాకం వచ్చిందనమాట. దాకని పొయ్యి మీద నుంచి దింపేసి గోరుమిట్టీలు కొన్ని వేసుకుని కలుపుకుంటూ ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకున్నారండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మొత్తం అంతా క్లియర్ గా అర్థమవుతుంది. అన్ని ఒకసారి వేయకుండా కొన్ని వేసుకుని కలుపుకోవాలి. పాకం అనేది చల్లారకుండా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలండి.
మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఆరిపోయినాయి చూసారా, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా దేనికి దానికి సెపరేట్ గా వచ్చేసినాయి. ఈ ప్రాసెస్ లో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. స్వీట్ షాప్ కన్నా ఇంకా బాగుంటాయి అనమాట. మరి లేట్ ఎందుకు, ఈ కొలతలన్నీ గుర్తుపెట్టుకుని పండక్కి చేసేసుకొని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.